దీపికా పదుకునేతో జోడీ కట్టిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెను లక్కీ చామ్ గా భావిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్. నెక్స్ట్ కింగ్ లోను రిపీట్ చేస్తున్నాడు, కానీ ఫుల్ లెంత్ రోల్ కాదట. షారుఖ్ రిక్వెస్ట్ చేయడంతో కాదనలేకపోయిందట భామ. మరి రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? మేడం ఎంత డిమాండ్ చేసింది? దీపికా ముంబై అధికారుల హెల్ప్ ఎందుకు కోరింది? బాలీవుడ్ ఆన్ స్క్రీన్ బెస్ట్ పేర్ షారుఖ్ ఖాన్ దీపికా జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ఓం శాంతి ఓం నుండి మొదలైన వీరి ప్రయాణం పఠాన్, జవాన్ వరకు సక్సెస్ఫుల్ గా సాగింది. ఆమెను తన లక్కీ చామ్ గా ట్రీట్ చేసిన కింగ్ ఖాన్ ఈ స్టార్ బ్యూటీని నెక్స్ట్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న 6th ఫిలిం కింగ్ తో కూతురు సుహాన్ ఖాన్ ను వెండితెరకు ఇంట్రడ్యూస్ చేస్తుండటంతో బాద్షాకు స్పెషల్ మూవీ ఇది. ఇందులో దీపికా సుహానాకు తల్లి క్యారెక్టర్ చేయబోతోందట. అయితే ఈ రోల్ ఎక్కువసేపు ఉండదని సమాచారం. ఈ విషయం దీపికాకు ముందే చెప్పాడట షారుఖ్. తన కోసం తన కూతురు కూడా ఈ చిన్న రోల్ చేయమని కోరితే వెంటనే అతడికి ఎస్ చెప్పిందట స్టార్ బ్యూటీ. అలాగే ప్రజెంట్ 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న దీపిక షారుఖ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తానందట. టాలీవుడ్ దర్శకులతో పేచీ పెట్టుకుని స్పిరిట్, కల్కి 2 నుండి క్విట్ అయిన దీపిక ప్రజెంట్ అట్లీ బన్నీ మూవీ చేస్తోంది. ఇక ఇవి తప్ప మరో మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేవు. ఇక ఈ విషయం పక్కన పెడితే రీసెంట్లీ స్టార్ బ్యూటీ ముంబైలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైతోందంటూ మండిపడింది. ముంబై నగరం చిన్నపిల్లలు ఈ పొల్యూషన్ వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నారంటూ ముంబై అధికారుల హెల్ప్ కోరుతూ ట్యాగ్ చేసింది. మేడంలోని ఈ సోషల్ ఆస్పెక్ట్ చూసి ఆమెకు మద్దతు తెలుపుతున్నారు ఫ్యాన్స్.